ఏపీ ఇంటర్ 2020 సంబంధించి మనకి పబ్లిక్ హాల్ టికెట్లు అయితే రావడం జరిగింది. మనం ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలి మీకు స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ అయితే చెప్తాను. కానీ మనకి ఇక్కడ ఒక చిన్న ప్రాబ్లం అయితే ఉందన్నమాట. మీకు టోటల్ ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో డీటెయిల్గా చెప్తాను. మెయిన్గా వీడియోలోకి వెళ్ళే ముందు ఎంసెట్లో మనం ఎంత ప్రిపేర్ అయినా ఫైనల్లీ ఒక మంచి కాలేజీలో జాయిన్ అవ్వాలనే కదా. అసలు మంచి కాలేజీని ఎలా చూస్ చేసుకోవాలి, ఒక మంచి కాలేజీలో ఉండాల్సిన మెయిన్ కీ ఫ్యాక్టర్స్ ఏంటి, అసలు ప్రజెంట్ కాలేజీలో కరికులం ఎంతవరకు మనకి మంచి కెరీర్ని బిల్డ్ చేసుకోవడానికి హెల్ప్ అవుతున్నాయి, ఇలాంటి ఇంపార్టెంట్ క్వశ్చన్స్కి ఆన్సర్ చేయడానికి కెరీర్ కౌన్సిలింగ్ ఎక్స్పర్ట్ గౌతమ్ వర్మ గారు ఫ్రీ సెషన్ అయితే కండక్ట్ చేస్తారన్నమాట. మీకు లింక్స్ కూడా డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్లో ప్రొవైడ్ అయితే చేయడం జరుగుతుంది. అందరూ తప్పకుండా రిజిస్టర్ అయితే అవ్వండి. ఫ్రెండ్స్, మెయిన్గా మీరు ఒకసారి స్క్రీన్ మీద చూస్తున్నారు కదా, మనకి వాట్సాప్లో హాల్ టికెట్లు అయితే రావడం జరిగింది. కొత్తగా ఒక బాట్ని అయితే అందుబాటులోకి అయితే తెచ్చిందన్నమాట మన ఏపీ గవర్నమెంట్. మీకు నెంబర్ కూడా ఒకసారి చూపిస్తాను, కింద ఇక్కడ చూస్తున్నారు కదా. అండ్ అలాగే మీకు కామెంట్ సెక్షన్లో కూడా డిస్ప్లే చేస్తానమాట. మనం దీంట్లో ఓన్లీ ఒక హాయ్ అని పెడితే మనకి ఈ విధంగా రావడం జరుగుతుంది. కింద సేవను ఎంచుకుంటుంది కదా, దాని మీద ప్రెస్ చేయండి. ప్రెస్ చేసిన తర్వాత ఫస్ట్ దీని మీద ప్రెస్ చేసిన తర్వాత విద్యా సేవలు అని ఫస్ట్ ఆప్షన్ అయితే ఉంటుంది అన్నమాట. దాని మీద ప్రెస్ చేయండి. ప్రెస్ చేసిన తర్వాత ఇక్కడ చూస్తున్నారు కదా, ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షలు మార్చ్ 2025 ఫస్ట్ ఇయర్ అండ్ అలాగే సెకండ్ ఇయర్ పరీక్ష హాల్ టికెట్ ఉంది కదా, దాని మీద ప్రెస్ చేసి కింద మన డేటా అయితే ఎంటర్ చేయాలన్నమాట. ఇక్కడ చూస్తున్నారు కదా, ఫస్ట్ ఇయర్ సంవత్సరం హాల్ టికెట్, లేదంటే ఆధార్ కార్డ్, లేదంటే 10th హాల్ టికెట్ నెంబర్, ఫస్ట్ ఇయర్ విద్యార్థులకు సంబంధించి అయితే ఎంటర్ చేసి కింద డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేస్తే మనకి మన డేటా అయితే వెళ్ళడం జరుగుతుంది. వెళ్ళి మనకి ఈ విధంగా మళ్ళీ మనకి హాల్ టికెట్ అయితే ఆటోమేటిక్గా మనకి పంపిస్తుందన్నమాట. కానీ మనకి ఇప్పుడు సర్వర్ అయితే బిజీగా ఉంది. చాలామంది విద్యార్థులు రావడం వల్ల సర్వర్ బిజీగా అయితే ఉందన్నమాట. మీరు చెక్ చేస్తే అయితే ఉండండి. మీకు ఒకసారి కొన్ని ప్రూఫ్స్ అయితే చూపిస్తాను. ఇప్పుడు మెయిన్గా మన డేటా ఎంటర్ చేసిన తర్వాత కింద సెండ్ అని కొట్టిన తర్వాత మన రెస్పాన్స్ అయితే సెండ్ అవుతుంది. దాని తర్వాత మనకి ఈ విధంగా రావడం జరుగుతుంది. చూస్తున్నారు కదా, మనకి ఈ విధంగా యువర్ రెస్పాన్స్ అని చెప్పి మన హాల్ టికెట్ నెంబరు అండ్ అలాగే డేట్ ఆఫ్ బర్త్ వచ్చేసరికి ఈ విధంగా రావడం జరుగుతుంది. తర్వాత ఆటోమేటిక్గా మనకి ఈ విధంగా మెసేజ్ వచ్చేస్తుందన్నమాట. మనకి ఈరోజు ఎర్లీ మార్నింగ్ చాలామంది విద్యార్థులకి అయితే రావడం జరిగింది. చూస్తున్నారు కదా, 5:59 AM మనకి ఈ విధంగా హాల్ టికెట్ అయితే రావడం జరుగుతుంది. ఇదే అన్నమాట మీకు ప్రూఫ్ కూడా. మన సబ్స్క్రైబర్లో ఒక హాల్ టికెట్ చూస్తున్నారు కదా, ఎగ్జామ్ డేట్స్ ఈ సంవత్సరందే. అండ్ అలాగే మనకి ఏంటంటే లాస్ట్ ఇయర్ ఈ సంవత్సరం అయితే అందుబాటులో లేదు, లాస్ట్ ఇయర్ ఈ బాట్ అయితే అందుబాటులో లేదన్నమాట. ఈ సంవత్సరం నుంచి దీన్ని అందుబాటులో తేవడం జరిగింది. కానీ మనకి ఒక చిన్న ప్రాబ్లం ఏంటంటే చాలామంది ట్రై చేయడం వల్ల మనకి సర్వర్ అయితే బిజీగా అయితే ఉందన్నమాట. మీరు కాసేపు అయిందో ట్రై చేస్తే అయితే ఉండండి, మనకి పక్కగా హాల్ టికెట్లు అయితే రావడం జరుగుతుంది. మీరు గ్యాప్ ఇచ్చి ట్రై చేస్తే అయితే ఉండమాట. నాకైతే ఇందాక ఓపెన్ అవ్వలేదు, ఇప్పుడైతే ఓపెన్ అవుతుంది. ఇలా మీరు చూస్తే అయితే ఉండండి అన్నమాట. మీకు నెంబర్ కూడా ఒకసారి డిస్ప్లే చేస్తాను, కింద కామెంట్ సెక్షన్లో కూడా పిన్ అయితే చేయడం జరుగుతుంది.